శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు రష్యా మరియు తాలిబన్లు చేతులు కలిపారు. ఒక 10 ఏళ్ల క్రితం రష్యా మరియు తాలిబన్లు ప్రాణ స్నేహితులవుతారు అని ఎవరైనా చెబితే మనం ఖచ్చితంగా నవ్వి ఊరుకునే వాళ్ళం. ఎందుకంటే ఒకరినొకరు చంపుకోవడానికి వాళ్ళు ఏళ్ల తరబడి యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో సరికొత్త బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇదే నిజం. ఒక్కసారి హిస్టరీ చూస్తే 1979-89 మధ్య రష్యాతో జరిగిన యుద్ధంలో తాలిబన్ల పూర్వీకులు పోరాడారు. ఆ యుద్ధంలో రష్యా దాదాపు 15,000 మంది సైనికులను కోల్పోయింది. అసలు రష్యాను ఎదిరించడమే తమ ఐడెంటిటీగా వాళ్ళు బతికారు. అలాంటి బద్ధ శత్రువులు ఇప్పుడు ఎందుకు స్నేహితులయ్యారు? దీనికంతటికి కారణం ఒక్కటే, వాళ్ళిద్దరికీ ఉన్న ఒక కామన్ ఎనిమి, అదే ఐసిస్-కే ఉగ్రవాద సంస్థ. 2024 మార్చిలో మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి వెనుక ఉన్నది వీళ్లే. అప్పటి నుండి రష్యాకు వీళ్లంటే అతి పెద్ద శత్రువులు. అటు తాలిబన్ల అధికారానికి కూడా వీళ్లే ప్రధాన ముప్పు. అంతే, శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు రష్యా మరియు తాలిబన్లు చేతులు కలిపారు. ఈ స్నేహం ఎంత ఫాస్ట్ గా జరిగిందంటే 2025 ఏప్రిల్లో రష్యా తాలిబన్లను తమ ఉగ్రవాదుల జాబితా నుంచి తీసేసింది. ఆ తర్వాత జూలైలో ఏకంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా రష్యా రికార్డు సృష్టించింది. ఇక రీసెంట్ గా 2026 మే నెలలో వాళ్ళిద్దరూ మిలిటరీ మరియు సెక్యూరిటీ అగ్రిమెంట్లు కూడా సైన్ చేశారు. అయితే ఈ కొత్త దోస్తీ వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోయింది ఎవరనుకుంటున్నారు? అమెరికా కాదు, మన దాయాది పాకిస్తాన్. ఇన్నాళ్లు ఆఫ్ఘనిస్తాన్ తమ గుప్పెట్లోనే ఉందని, అది తమ ఆస్తి అని పాకిస్తాన్ విర్రవీగేది. కానీ ఇప్పుడు తాలిబన్లు పాకిస్తాన్ ను పక్కన పెట్టి రష్యాతో జతకట్టారు. దీంతో ఇప్పుడు పాక్ ఆఫ్ఘన్ బోర్డర్ లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. మరి దీని వల్ల మన ఇండియాకి ఏమైనా లాభం ఉందా? ఖచ్చితంగా ఉంది. రష్యా మనకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం కాబట్టి పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ లో మనకంటూ ఒక సేఫ్ బ్యాక్ డోర్ ఎంట్రీ దొరికినట్టే. ఈ రష్యా తాలిబన్ల సరికొత్త స్నేహం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది మన ఇండియాకు భవిష్యత్తులో ఎంతవరకు ప్లస్ అవుతుంది? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.